ఆల్రెడీ అపూర్వ అత్తయ్య భూమిపై కత్తిదాడి చేయించింది. ఇంకా ఏం చేయిస్తుందో ఏంటో, చాలా జాగ్రత్తగా ఉండాలి, భూమిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. గగన్ కోట్ల విరాళాన్ని ఇవ్వటంతో శారద చేత జ్యోతి వెలిగించమని పూజారి గారు చెప్తారు. అలా జ్యోతి వెలిగించిన తర్వాత ఇప్పుడు మిగిలింది రావణ దహనం అని పూజారి గారు చెప్పడంతో శరత్చంద్ర దగ్గర ఉండి బాణం విసురుతాడు. దాంతో రావణ దహనం జరుగుతూ ఉంటుంది. అప్పుడే శారద రే గగన్ భూమి ఎక్కడా అని అడగటంతో ఇక గగన్ భూమి భూమి అంటూ పరుగులు పెడుతూ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఆల్రెడీ అపూర్వ భూమిని ఆ రావణ దహనంలో ఒక చోట భూమిని కట్లతో కట్టేసి ఉంటుంది. ఎస్, అది కాలిపోతుంది. భూమి కూడా కాసేపట్లో కాలి బూడిదైపోతుంది. దాని అమ్మలాగే ఇది కూడా కాలి బూడిదవుతుంది అని అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గగన్ అక్కడ నిలబడి భూమి భూమి అని కేకలు పెడుతూ ఉండటంతో భూమి తన చేతిలో ఉన్నది ఏదో కిందికి విసిరి పడేస్తుంది. అది చూసుకున్న గగన్ వెంటనే భూమిని కట్లు విప్పి కాపాడుతూ ఉంటాడు. అప్పటికే భూమి గగన్ ఇద్దరు మంటల్లో చాలా బాగా ఇరుక్కుపోయి ఉంటారు. భూమి స్పృహ కోల్పోతుంది. అలా గగన్ భూమిని కాపాడి కిందికి తీసుకువస్తూ ఉంటాడు. ఇదంతా అపూర్వ కుట్రనే అని తెలుసుకున్న తర్వాత గగన్ ఏం చేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.